ఈ సర్వీస్ స్టేషన్ ఉంది, దీన్ని 10వ నంబర్ బ్లాక్ కి షిఫ్ట్ చేయండి. హలో, ఎవరు? చెప్పండి. మీ వదిన గారు అడగమన్నారు, మీరు ఇంటికి ఎప్పుడు వస్తారని. నేను రావడానికి ఆలస్యం అవుతుంది, వదిన విశ్రాంతి తీసుకోమని చెప్పండి. రాజు నాకు భోజనం టేబుల్ మీద పెట్టేయమనండి. ఇక మీకేమో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. ఎస్ మిస్టర్ రామనాథన్, మిస్టర్ డిసూజా, లెట్స్ కంటిన్యూ. మా మమ్మీ దగ్గర నుంచి ఫోన్. సారీ, వర్క్ టైంలో నో జోక్స్. సరే, బ్లాక్ నెంబర్ 10 has got to be service station. This is my home. My home is very beautiful. రాజు, బాబు గారు వచ్చేసారా? ఇవాళ బాగా ఆలస్యమైంది, వదిన పడుకుందా? ఎప్పుడో. గుడ్. బాబు భోజనం పట్టించరా? త్వరగా వడ్డించు, కడుపులో ఎలకల పరిగెడుతున్నాయి. చిట్టికలో పట్టిస్తా. సంజయ్ గారు, సంజయ్ గారు, నేను లోపలికి వెళ్ళి పరోటా చేస్తాను. మీరు నిద్రపోలేదా? ఇంకా మెలకునే ఉన్నారు? ఫోన్ చేయండి. దేంతో మొదలు పెట్టను? కూరలు సెలెక్ట్ చేసుకోవడానికి ఇంత టైం అయితే ఆఫీస్లో పనులు ఎలా చేస్తున్నారు? దీంతో మొదలెట్టండి. మీకు బాగా ఇష్టమైన హల్వా. ఇది నాకు బాగా ఇష్టం అని మీకెలా తెలుసు? ఎక్స్క్యూజ్ మీ, వేడి వేడి పరోటా తినండి. ఈ హల్వా రహస్యం తమరు చెప్పారన్నమాట. అది ఎవరైనా మమ్మల్ని మీకు ఇష్టమైన వాటి గురించి అడిగితే అబద్ధం చెప్పకూడదు కదండి. ఈవేళ వంట అంతా ఈవిడే చేశారండి. మీరా? ఫస్ట్ క్లాస్. తిని చూడండి. మరేమో నాకు నిద్ర వస్తుంది సంజయ్ గారు, నేను వెళ్తాను. పాత టోపీ, స్లీపింగ్ టైం. పానకల్లో పుడకలాగా మనం ఎందుకు? గుడ్ నైట్, గుడ్ నైట్. మీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. ఇవాళ నేను మొదటిసారిగా ఇంత మంచి హల్వా తిన్నాను. అబద్ధం కాదు, నిజం. మీరు నన్ను పిచ్చాడు అనుకుంటున్నారు కదా. మీ సింగింగ్ కి ఫ్యాన్ని, డాన్సింగ్ కి ఫ్యాన్ని, ఇప్పుడు మీ కుకింగ్ కి ఫ్యాన్ అయ్యాను. సంజయ్ గారు, మీరు నా ప్రశ్నకి జవాబు చెప్పనే లేదు. మీరు నా కోసం ఎందుకు మేలుకున్నారు? మీలో ఉన్న తప్పేమిటో మీకు తెలుసా? భోంచేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడతారు. Oh really? Is that so? I'm sorry. మీలో ఒక బలహీనత ఉంది. ఎవరేం చెప్పినా మీరు వెంటనే నమ్మేస్తారు. మీరు భలేవాళ్ళు సంజయ్ గారు. నేను మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటాను, మీరు నన్ను మాట్లాడేవారు. నేనేం మాట్లాడకపోతే ప్రయత్నిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడగనా? నేను నీకేమవుతాను?